శాంతి 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 మురళి నువ్వు అటు పక్కరా, నేను ఇటు వస్తాను. మురళి. శాంతి, మీ నాన్నగారి ద్వారా విన్న విషయాలు నాకు రాత్రి పగలు ఆలోచన లేకుండా చేశాయి. ఆ నిజానిజాలు తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను. ఏమిటి మురళి, నీతో ఏమని చెప్పాడు? నువ్వు మతి స్థిరం లేనిదానివని, నీకు వైద్యం చేయిస్తున్నారని, నా కారణంగా ఆ పిచ్చి మరింత ఎక్కువ అవుతుందని, నన్ను నీ ఛాయలకు కూడా రావద్దని. చాలు మురళి, చాలు. తాను అనుకున్నది నెరవేరటం కోసం కన్న కూతుని కూడా పిచ్చిదాన్ని చేశాడనమాట. శాంతి, ఇప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వేం చేయక్కర్లేదు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ప్రభాకరం గారు, మీరు మనిషేనా? కన్న కూతురికి పిచ్చి అని చెప్పడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి? నీ పిచ్చిలో పట్టడానికి దానికి మనసు వచ్చినట్టే. అయితే మా ప్రేమను విడదీయాలని అనుకుంటున్నారా? కాకపోతే నీలాంటి పాప నల్లుని చేసుకుంటా అనుకున్నావా? కాస్త నీ మీద అభిమానం ఉండబట్టే నిన్ను దూరం చేయాలని కట్టుకథ అల్లి చెప్పాను. విని బుద్ధిగా దూరంగా ఉంటే బాగుండేది. అతి సాహసంగా అర్ధరాత్రి వేళ ఇంట్లో దొరబడ్డావు. ఇక మాటలతో లాభం లేదు. చాగు. డాక్టర్ గారు చెప్పండి, నా బిడ్డకేం ప్రమాదం లేదుగా? వాడికి ఏదైనా జరిగితే నేను బ్రతకలేను. మరేం పర్వాలేదమ్మా. తలకు కాస్త దెబ్బలు తగిలి 4 రోజుల్లో తప్పకుండా కోలుకుంటాడు. నా వెంట వస్తే మందులు ఇస్తా. ఓకే, వస్తానమ్మా. అలాగేనండి. బిగ్ మదర్ వరి కాకు, ఐ అర్జెంట్ కమ్. మారిపోదాం. ఏమిటమ్మా నువ్వనేది? నా బిడ్డకు ఇంత అన్యాయం తలపెట్టింది మీ నాన్న? అవునండి, నేను మురళి ప్రేమించుకున్నామని తెలిసి కన్న బిడ్డవి కనుక నిన్నేమీ చెయ్యలేక నా బిడ్డ ప్రాణం తీయటానికి సిద్ధపడ్డారన్నమాట. డబ్బు, బలం, బలగం అన్నీ ఉన్న మీరు ఏదైనా చేయగలరు. అందలము ఎక్కించనుగలరు, అగాధంలోకి తోసేయనుగలరు. వెళ్ళమ్మా, వెంటనే నువ్వు ఇక్కడి నుంచి దయచేయి. నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే మీ నాన్న నా కొడుకుని సమూలంగా నాశనం చేయవచ్చు. వెళ్ళమ్మా, వెళ్ళు తల్లి. నన్ను పొమ్మను కంటే నేను మురళి రోజులు ఉండలేను. వద్దమ్మా, నా కొడుకుని ఇలాగైనా బ్రతకని. నీ తండ్రి కోపానికి వాడు తగలడిపోయేటట్టు చేయకు. వాడికి ఏదైనా అయితే నా కంటి దీపం ఆరిపోతుంది, నా బ్రతికే శూన్యం అవుతుంది. దయచేసి వెళ్ళు, వెళ్ళమ్మా, వెళ్ళు. అలా అనకండి. వీడు తప్ప లోకంలో నాకెవ్వరూ లేరమ్మా. వీడిని నాకు దక్కని నీ తండ్రి ఉద్యోగం వలన నా భర్తను పోగొట్టుకున్నారు. ఇప్పుడు నీ ప్రేమ వలన నా కొడుకుని పోగొట్టుకుంటే నేను బ్రతకలేను తల్లి, బ్రతకలేను. ఏమండి, మురళి నీ పరిస్థితిలో వదిలే నేను వెళ్ళలేనండి. వెళ్ళలేను. లే తల్లి, లే. అది నీ తండ్రితో చెప్పి ఒప్పించుకొని కనిపించు. అంతవరకు మా వాడి జోలికి రావద్దు తల్లి. వెళ్ళు, నీకు దండం పెడతాను. పోమ్మా. బాబు, శాంతి, శాంతి, శాంతి పిచ్చిది కాదు. నా శాంతి పిచ్చిది కాదు. వదలండి, వదలండి. బాబు, బాబు, వద్దు బాబు, వద్దురా. ఆ శాంతి వల్లనే నీకు నాకు ఇంటికి అశాంతి.
మర్చిపో బాబు. అలాంటి గొప్పింటి బిడ్డ మనకు తగుదురా. నువ్వు ఊరుకో బిగ్ మదర్, అంతా వాడికి ఐటల్. నువ్వు పోయి హార్లిక్స్ పట్టుకురా. బాబు రాజు, నేను ఒకసారి శాంతిని చూడాలి. ఓకే. అయితే వెంటనే వెళ్ళి తీసుకురా. నేను శాంతితో అర్జెంటుగా మాట్లాడాలి. టుడే అంటే నో, టుమారో అంటే ఓకే. ఓకే, వెయిట్. పళ్ళెమ్మ గారు. పళ్ళెం ఏమిటండి పళ్ళెం? సారీ, బర్రె గారు. బరే గేదన్నారు కదా, ఇంకా నయం భార్య అని పిలవాలండి. మై డియర్ భార్య గారు, మనం ఇప్పుడు టెలిఫోన్ చేస్తున్నాము. అవతల మగ వాయిస్ వినిపిస్తేను మీరు మాట్లాడారు, నేను శాంతి ఫ్రెండ్ అని చెప్పారు. ఆడ వాయిస్ వినిపిస్తేను ఆ ఫోన్ నాకు ఇచ్చారు. ఓకే కానివ్వండి, తొందరగా కానివ్వండి. ఓకే, ఇప్పుడు మనం కిటికీలో పెట్టాము. వద్దు. హలో. హలో, ప్రభాకర్ రావు హియర్. మగ్గుంతండి, మగ్గుంతు. నువ్వే స్పీకింగ్. హలో, కెన్ ఐ స్పీక్ టు మిస్ శాంతి? మీరెవరు? నేను శాంతి స్నేహితురాలండి. నా పేరు లిల్లీ. జస్ట్ ఎ మినిట్. హలో శాంతి, ఫోన్ ఫర్ యూ. హలో, ఎవరు? ఆడగొంతు, ఆడగొంతండి. హలో, అడగొంతు గారు. సారీ, శాంతి గారు. నేను వీర్రాజును మాట్లాడాను. నువ్వా? ఏమిటి? ఏమి లేదు, మీకు మిస్టర్ మురళి అంటే ఎంత లవ్వేవ్, నాకు కూడా అంత లవ్వేవ్. లేదు, ఇష్టము. నేను ఈ రాత్రికి స్కూటర్లో వచ్చాను. మీ ఇంటి పక్కనే ఉంటేను, మీరు వచ్చారు, నేను తీసుకుపోయాను, మురళికి ఇచ్చాను. అండర్స్టాండింగ్? అలాగే. హ్యాపీ. అయ్యో. నిర్మలమ్మ, నీ భర్త మీద ఉన్న గౌరవంతో, నీ కొడుకు మీద ఉన్న ప్రేమతో నీ ఇంటికి వచ్చి నేనే అడుగుతున్నాను. నీ కొడుకు ఎక్కడున్నాడో, నా కూతుర్ని ఎక్కడ దాచాడో మర్యాదగా చెప్పు. బాబు గారు, వాడెక్కడున్నాడని చెప్పమంటారు? నా గుండెల్లో చిచ్చు పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు. చెప్పినంత వరకు చెప్పి చూశాను, తర్వాత నీ ఇష్టం. నిర్మలకు నేను చూడటానికి ఇట్టాగే ఉంటాను. మాకు మహా చెడ్డ కోపం. బాగా ఆలోచించుకో. వస్తా. నా పళ్ళెం వచ్చారు. పతియే ప్రత్యక్ష దైవం. మ్యాట్ని సినిమా చూసి వచ్చారు, మనకి పూజలు చేశారు. నన్ను ఎందుకు తోశారు? తలుపు ఎందుకు మూశారు? చెప్పండి. తెలియనట్లు అడుగుతావేనా రాస్కల్, ఇట్స్ టూ మచ్. మర్యాద నేర్చుకోండి. మా భాస్కర్ అమ్మాయి, ఆ మురళీగాడు ఎక్కడికి వెళ్ళారో, ఏమైపోయారో నీకు తెలుసు.
మర్యాదగా చెప్పు. తెలిసి చెప్పకపోయినా తెలియనట్లు నటించినా నీ చర్మం వచ్చి సముద్రంలో పారేస్తా. తెలియదు చెప్పు. తెలియదు తెలియదు మన బాస్ సాక్షిగా నీ గుండె సాక్షిగా నాకు నిజముగా ఈ రహస్యం ఏమీ తెలియదు అంతే. తెలీదు? పిస్టాల్ నా హెడ్ సపరేట్ చేశారు చెప్పాను